ఇక కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లోని కాల్పులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, దాదాపుగా 5 దొంగలు షాప్ లోకి చొరబడి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి, ప్రెసెంట్ అక్కడ షాప్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అయితే కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ వద్ద ఒక భారీ కాల్పులకు సంబంధించి కూడా చోటు చేసుకుంది. అయితే తుపాకులతో 5 మంది షాప్ లోకి చొరబడి షాప్ లో సిబ్బంది పైన కూడా ఈ యొక్క కాల్పులు జరిపారు. అయితే ఇందులో మాత్రము భారీగా బంగారాభరణాలు అటు పూర్తిగా దోచుకున్నట్టుగా దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది. అయితే 4 సిబ్బంది కూడా పూర్తిగా తీవ్ర గాయాలయ్యే ప్రజెంట్ వారిని ఆసుపత్రికి తరలింది. అయితే ఒక్కసారిగా షాప్ లోకి దుండగులు ఒక తుపాకులు పట్టుకొని మరీ ఒక కాల్పులు చేస్తారు. దాదాపు 30 రౌండ్లకు సంబంధించి ఒక కాల్పులు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్న నేపథ్యంలో చూస్తే అయితే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానా లేకపోతే దీనికి సంబంధించి అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము షాప్ కు సంబంధించి ఒక్కసారిగా లోపలికి 5 మంది దుండగులు చొరబడము, కాల్పులు జరపడంతో సిబ్బంది కూడా పూర్తిగా భయోందనకు కూడా గురయ్యారు. ఎందుకంటే షాప్ లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే లోపే పూర్తిగా యొక్క కాల్పులు కూడా జరిపిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే ఒక కాల్పులు జరిపింది ఎవరైనా దానిపైన కూడా ప్రధానంగా ఇప్పటికే సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఒక సీసీ ఫుటేజ్ లో పరిశీలిస్తే మాత్రము కొంత సమాచారము వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే పూర్తిగా సిబ్బందికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి కరీంనగర్ పీఎంజే షాప్ లోకి చొరబడిన ఒక 4 సంబంధించిన దొంగలకు సంబంధించి పూర్తిగా వారి పైన కూడా నిఘా పెట్టారు. సీసీ ఫుటేజ్ కావచ్చు, దానికి సంబంధించిన పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో పాటు దీనికి సంబంధించి పోలీసు శాఖలకు సంబంధించి అందరూ కూడా ఇప్పటికే జ్యువెలరీ సంబంధించిన వారంతా కూడా చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే నిందితులను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. అయితే 2 బైక్ల పైన 5 దుండగులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ బైక్లకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రము ఒక పూర్తిగా వ్యక్తి నిర్వహించిన దాని తర్వాతనే ఒక భారీ స్కెచ్ వేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు భావిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. దాదాపు 20 నిమిషాలలోనే ఈ యొక్క పూర్తిగా పెనుగులాట జరగడము, రెక్కి నిర్వహించిన దాని తర్వాతనే ఒక దోపిడీకి పాల్పడినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే కరీంనగర్ లో ఒక దొంగల ముఠ రెచ్చిపోతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తాము. అయితే ఇప్పటికే వాళ్ళు కాల్పులు చేసిన బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే 30 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అలా బైకులకు సంబంధించి ఒక నంబర్ ప్లేట్ ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వారు ఎక్కడి నుంచి ఇటువైపు వచ్చారు, దాని తర్వాత ఎటువైపు పారిపోయారు అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఆరా తీసిన పరిస్థితి చూస్తున్నాం. లాకర్లో ఉన్న బంగారాలను డిస్ప్లే చేస్తుండగానే దొంగలు ఒక్కసారిగా లోపలికి వస్తూనే యొక్క కాల్పులు జరిపిన పరిస్థితి కూడా చూస్తున్నాము. 20 నిమిషాల్లోనే పూర్తిగా వారి పని కానిచ్చి ఇక్కడి నుంచి పారిపోయిన యొక్క జ్యువెలరీ షాప్ నుంచి పారిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. వ్యక్తి మాత్రము పూర్తిగా ఎప్పుడు ఏ టైంలో ఇక షాప్ తెరిచిన దాని తర్వాత లాకర్ లో ఉన్న బంగారము డిస్ప్లే చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా కాల్పులు జరిపి బంగారాన్ని దోపిడీ చేయాలనే ఒక పక్క ప్రణాళిక ప్రకారమే ఈ యొక్క స్కెచ్ ఆధారంగానే ఈ యొక్క కాల్పులు జరిపినట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతున్న పరిస్థితి చూస్తాం. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం కరీంనగర్ పీఎంజే సంబంధించిన బంగారం షాపులో యొక్క కాల్పులతో పాటు యొక్క దోపిడీకి సంబంధించిన దానిపైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. అసలు ఈ యొక్క ముఠా ఎక్కడి నుంచి కరీంనగర్ కు వచ్చింది, అంతర్రాష్ట్ర ముఠానా లేకపోతే గతంలోనే ఇక్కడ పనిచేసి వెళ్లిపోయిన ముఠానా అంటే అన్ని తెలిసి ఈ యొక్క దీనికి సంబంధించి ఇలాంటి యొక్క ఘటనకు పాల్పడిన సంబంధించిన వ్యక్తులు ఉన్నారా అనే దానిపైన కూడా టోటల్ గా ఆరా తీసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నాము. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా
చాలా క్లోజ్ కూడా లభించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో దుండగులు వచ్చిన దాని తర్వాత కాల్పులు జరపడము, వారి యొక్క ఆనవాళ్లు గుర్తించడము, యొక్క దొంగలు అంటే గతంలో ఉన్న వారా లేకపోతే దీనికి సంబంధించి ఎవరు వారు ఉంటారనే దానిపైన కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్ ఆరా తీస్తే మాత్రము చాలా క్లారిటీగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా 4 ప్రత్యేక టీంలను కూడా విభజించిన పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు రైల్వే స్టేషన్స్ తో పాటు ఇంకోటి బస్ స్టాండ్స్, అంతేకాకుండా లాడ్జ్లలో పూర్తిగా వారు ఇక్కడికి వచ్చి లాడ్జ్లలో బస చేసుకుంటారనే దానిపైన కూడా కొంత సమాచారం నేపథ్యంలో ప్రతి ఒక్క లాడ్జ్ లో ఎవరెవరు అగంతకులు ఉన్నారో, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తున్నారో ఆ లాడ్జ్ లో కూడా ఇప్పటికే తనిఖీలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు బస్ స్టాండ్ లో సీసీ ఫుటేజ్ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇటు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు, ఇటు బ్యాగ్స్ కావచ్చు, ఇతర సంబంధించిన సామాన్లు ఎవరెవరు తీసుకెళ్తున్నారు దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ ఇదే తరహాలో కూడా రైల్వే స్టేషన్ లో కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా కరీంనగర్ సంబంధించిన ఒక జ్యువెలరీకి సంబంధించిన కాల్పుల కేసులో పూర్తిగా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఒక కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కొంత క్లూస్ ను కూడా సేకరించారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ను కూడా సేకరించిన నేపథ్యంలో దాదాపు సాయంత్రం కల్లా కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, మీరన్నట్టు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఈ చోరికి పాల్పడ్డారని తెలుస్తుంది. సో మరి కాల్పుల్లో గాయపడిన సిబ్బంది నుంచి ఆ దొంగల గురించి ఏమైనా అప్డేట్స్ తెలిసాయా ఇప్పటివరకు? అయితే సిబ్బందిని మాత్రం హఠావుటిన ఆసుపత్రికి కూడా తరలించారు. మిగతా ఉన్న సిబ్బందిని కూడా పూర్తిగా పోలీసులు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే దొంగలు ఒక్కసారిగా ఏ టైంలో వచ్చారు, దాని తర్వాత ఎలా కాల్పులు జరిపారు, దాని తర్వాత ఏం జరిగిందనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొంత క్లూస్ కూడా సేకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా ఈ దుండగులు ఎవరైతే కాల్పులు జరిపి పారిపోయారో వారిపైన చాలా ఫోకస్ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి అంటే షాపు తెరుస్తూనే ఇంత ఎదేటగా వచ్చి కాల్పులు జరిపి పూర్తిగా బంగారాన్ని దోచుకుపోవడం పట్ల పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎవరైనా సరే దీనికి సంబంధించి పూర్తిగా వెంటనే అదుపులోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కొన్ని చోట్ల చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తాము. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అనుమానాస్పదం ఉన్న కార్స్ కావచ్చు, బైక్స్ వారిపైన కూడా దీనికి సంబంధించి తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే వాళ్ళు లోపలికి వచ్చిన దాని తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ సంబంధించి మెయిన్ గా దానిపైన కూడా పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని టాలీ చేస్తారు. ఎందుకంటే గతంలో ఎవరిదైనా ఆ యొక్క దొంగలకు సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన నేరస్తులకు టాలీ అవుతుందా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా తనిఖీలు చేస్తారు. ఎవరిదైనా టాలీ అయితే వెంటనే వారిని పూర్తిగా దానికి సంబంధించి అదుపులోకి తీసుకునేందుకు కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి కేసుకు సంబంధించి ఒక్క క్లూ దొరికితే చాలు మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి కేసును పూర్తిగా ఛేదించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క క్లూస్ కు సంబంధించి పోలీసులు ఇక్కడ జ్యువెలరీ షాప్ లో సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికే క్లూస్ టీం కూడా చేరుకొని అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కేసుకు సంబంధించి తెలిసిన వారే ఉంటారని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో షాపులోకి చొరబడ్డ 5 దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక్కసారి